వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కాక్రోచ్ జనతా పార్టీ దేశంలోనే ఒక సంచలనం సృష్టించినటువంటి ఒక ఉద్యమ సంస్థ అనాలి దాన్ని. ఒక సాధారణమైనటువంటి ఇది మన యూట్యూబ్లో సోషల్ మీడియాలో స్టార్ట్ అయినటువంటి ఒక చిన్న క్యాంపెయిన్ కాస్త చాలా పెద్ద ఉద్యమంగా మారి దేశంలోనే అతి పెద్ద ఉద్యమంలో దశాబ్ద కాలంలో ఎప్పుడు చూడనటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని చేసి విద్యాశాఖలో జరిగినటువంటి అవకతవకలు, ముఖ్యంగా నీట్ ఎగ్జామ్ లీక్ మీద వాళ్ళు చేసినటువంటి ఉద్యమానికి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆ విషయంలో విజయం సాధించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ తర్వాత కార్యక్రమం ఏంటి, ఆ తర్వాత ఏ విషయం మీద వాళ్ళు ఉద్యమం చేస్తారని భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తుంది. ముఖ్యంగా యువత ఎదురు చూస్తున్న వేళ ఇప్పుడు స్కూల్ టీ కరో అంటే పాఠశాలలు, గ్రామీణ పాఠశాలన్నింటినీ కూడా అభివృద్ధి చేయాలి, అవన్నీ చాలా దారుణమైనటువంటి అవస్థలో ఉన్నాయి, వాటిని ఎందుకు బాగు చేయదు కేంద్ర ప్రభుత్వం అంటూ ఇప్పుడు రాష్ట్రాల వారీగా పర్యటించి అక్కడ స్కూల్స్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి పాఠశాలను సందర్శించి వాటి బాగోగుల్ని మీద ఉద్యమం చేయడానికి సిద్ధమయ్యారు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే. అప్పుడు తాజాగా ఆయన చేస్తున్నటువంటి మరొక అప్పీల్ ఏంటి అని అంటే పిఎం కేర్లో 8,452 కోట్లు ఫండ్స్ ఉన్నాయి. గ్రామీణ పాఠశాలలకు అవి ఎందుకు ఖర్చు చేయరు? దేశంలోని అనేక గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలో తాగునీరు, మరుగుదొడ్లు, తరగతి గదులు ఇలాంటి కనీస సౌకర్యాలు కూడా లేనివి చాలా ఉన్నాయి. అయితే మరోవైపు మాత్రం పిఎం కేర్ ఫండ్స్లో 8,452 కోట్లకు పైగా నిల్వలు ఉన్నాయి. మరి అవన్నీ తీసి వాడచ్చు కదా అని సిజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చాలా తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పిఎం కేర్స్ ఆడిట్ వివరాలు అనేటువంటి బయటికి వచ్చిన తర్వాత ఆయన ఈ సంచలనమైనటువంటి డిమాండ్ని దేశం ముందు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకి తీసుకొచ్చారు. అసలు అభిజిత్ దీప్కే ఏమన్నారు అనేటువంటిది ఒకసారి మనం పరిశీలిస్తాం. आज मैं आप सबसे पीएम केयर्स फंड के बारे में बात करना चाहता हूँ. कल एक रिपोर्ट आई थी कि पीएम केयर्स फंड में ऑलमोस्ट 8,500 करोड़ रुपए है जो कहीं पर भी यूज नहीं हो रहे हैं. इट्स नॉट बीइंग यूज्ड एट ऑल. एक तरफ 8,500 करोड़ रुपए वैसे ही पड़े हुए हैं और दूसरी तरफ हम देख रहे हैं कि इस देश के बच्चे स्कूल के लिए अच्छी रोड हो उसके लिए रो रहे हैं, स्कूल में बेंचेस हो उसके लिए रो रहे हैं, स्कूल में पीने का पानी हो उसके लिए रो रहे हैं. तो ये पैसा हम उन बच्चों की स्कूल्स के लिए क्यों नहीं यूज़ कर रहे हैं? क्यों ये पैसा नए स्कूल्स बनाने के लिए इस्तेमाल नहीं हो रहा है? अगर हम एक स्कूल बनाने का कॉस्ट अप्रॉक्सीमेटली 8 करोड़ पकड़ ले, एक अच्छा स्कूल सारी फैसिलिटीज़ के साथ एक मॉडल स्कूल, तो उसके लगेंगे 8 करोड़. तो एक स्कूल के अगर 8 करोड़ लगते तो 8,500 करोड़ में 1,000 से भी ज़्यादा न्यू हाईटेक मॉडल स्कूल्स बनाए जा सकते थे. पर ये सब नहीं हो रहा है. अभी मैं पिछले कुछ दिनों से गांव के स्कूल्स देखकर आ रहा हूँ. मैंने देखा वहाँ हालत बहुत ख़राब है और मैंने जब लोगों से पूछा, अथॉरिटीज़ से पूछा कि यहाँ बेसिक फैसिलिटीज़ भी क्यों नहीं है, तो मुझे जवाब मिला कि फ़ंड्स की कमी है, हमें फ़ंड्स नहीं मिल रहा है. तो एक तरफ स्कूल्स के लिए कहा जा रहा है कि फ़ंड्स नहीं है और दूसरी तरफ पीएम केयर्स फंड में 8,500 करोड़ रुपए पड़े हुए हैं. तो क्या ये पैसा स्कूल्स के लिए इस्तेमाल नहीं होना चाहिए? और जो लोग ये वीडियो देख रहे हैं, मैं आप सबसे कहना चाहता हूँ, आप रिक्वेस्ट करिए पीएम से कि प्लीज़ ये जो 8,500 करोड़ है ये तो आपका पैसा है ना, पीएम का थोड़ी ना है, ये आपका पैसा है. तो क्या ये पैसा आपके छोटे भाई बहनों के स्कूलिंग के लिए इस्तेमाल नहीं होना चाहिए? क्या ये आपका पैसा आपके छोटे बच्चों के एजुकेशन के लिए नहीं इस्तेमाल होना चाहिए? सो रिक्वेस्ट द पीएम टू प्लीज़ यूज़ द पीएम केयर्स फंड फॉर द पीपल, फॉर द एजुकेशन, फॉर द स्कूल्स ऑफ द पुअर किड्स, एंड द पीएम शुड शो दैट ही एक्चुअली केयर्स. మహారాష్ట్రలోని కొన్ని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్ని సందర్శించారు ఆయన వెళ్ళి అభిజిత్ దీప్కే. అప్పుడు వాటి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది అనేటువంటిది దీప్కే గ్రహించడం జరిగింది. ఆయన ప్రస్తావించినటువంటి సమస్యలు ఏంటంటే విద్యార్థులకి సురక్షితమైనటువంటి తాగునీరు లేదు, మరుగుదొడ్లకి తలుపులు లేవు, నీటి కుళాయిలు అసలు లేవు, ఇంకా చెప్పాలంటే పాత రేకులతోటి పైకప్పులు ఉన్నాయి, శిథిలావస్థలో ఉన్నాయి తరగతి గదులన్నీ కూడా అనేటువంటి ఇవన్నీ కూడా ఆయన చూసినటువంటి ఫైండింగ్స్. అలాగే కనీస మరమ్మతులకు కూడా నిధులు లేవు అని అక్కడ అధికారులు చెప్తున్నారు. పాఠశాలల అభివృద్ధికి నిధులు లేవు అని ఒకవైపు చెబుతున్నారు.
మరోవైపు ఏమో పిఎం కేర్స్లో మాత్రం 8,452 కోట్ల నిల్వలు ఉన్నాయి. ఈ డబ్బుని పేద పిల్లల చదువు అలాగే పాఠశాలల మౌలిక వసతుల కోసం ఎందుకు ఉపయోగించకూడదు అనేటువంటిది దీప్కే యొక్క ప్రశ్న. సో సిజేపీ ఇటీవల స్కూల్ టీకరో అంటే పాఠశాలను బాగు చేయండి అనేటువంటి ప్రచారాన్ని ప్రారంభించింది. దీన్ని ఒక ఉద్యమంగా వాళ్ళు తీసుకెళ్ళటానికి సంసిద్ధమయ్యారు. ది టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం 8,452 కోట్లతో ఎన్ని పాఠశాలలు నిర్మించవచ్చు? ఒక అత్యాధునిక మోడల్ పాఠశాల నిర్మాణానికి సుమారు 8 కోట్లు ఖర్చు అవుతుందని దీప్కే అంచనా వేశారు. సో అలాంటిది 8,452 కోట్లు డివైడెడ్ బై 8 అంటే 1,056 పాఠశాలలు అంటే సుమారు 1,050కి పైగా హైటెక్ మోడల్ పాఠశాలలు నిర్మించవచ్చు అనేటువంటిది ఆయన వాదన. ఏది ఆ పిఎం కేర్ ఫండ్లో ఉన్నటువంటి 8,452 కోట్లతో. అయితే 8 కోట్ల అంచనా దేశవ్యాప్తంగా ఒకే విధంగా ఉంటుందంటే ఉండదు. భూమి ధర, భవన పరిమాణం, విద్యార్థుల సంఖ్య, డిజిటల్ ల్యాబ్లు, క్రీడా సదుపాయాలు ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఉపాధ్యాయుల వ్యయం, ఇలాంటి అనేక అంశాలను బట్టి ఖర్చు మారుతూ ఉండొచ్చు మోర్ ఆర్ లెస్. అయినప్పటికీ కూడా ఆ నిధితో వేలాది ప్రస్తుత పాఠశాలల్లో తాగునీరు, అలాగే మరుగుదొడ్లు, తరగతి గదులు, ఇంకా విద్యుత్తు, డిజిటల్ ల్యాబ్లు ఇవన్నీ కూడా మెరుగుపరచవచ్చు అనేటువంటిది దీప్కే యొక్క వాదన. మరి పిఎం కేర్స్ నిధిని నేరుగా పాఠశాలలకి ఉపయోగించవచ్చా అంటే ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి న్యాయపరమైనటువంటి విధానపరమైనటువంటి అంశం కూడా ఉంది. అదేంటి అన్నట్టయితే పిఎం కేర్స్ని 2020 మార్చి 27న ప్రధానంగా ప్రజారోగ్య, అత్యవసర పరిస్థితులు, ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తులు, మహమ్మారులు అంటే ఎపిడమిక్స్ అవి అంటాం కదా, అలాంటివి కరోనా లాంటివి అనమాట, అత్యవసర వైద్య మౌలిక సదుపాయాలు, విపత్తుల వల్ల ప్రభావితమైనటువంటి ప్రజలకి సహాయం, ఇలాంటి లక్ష్యాలతోటి పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్గా ఏర్పాటు చేసింది పిఎం కేర్ అనమాట. అందువల్ల సాధారణ విద్యాశాఖ బడ్జెట్కి ప్రత్యామ్నాయంగా మొత్తం నిధిని పాఠశాల నిర్మాణాలకు మళ్లించడం ఆటోమేటిక్గా జరగటం అనేటువంటిది కష్టం అనేటువంటిది ఒక వాదన. ట్రస్టీల బోర్డు ఆ ఖర్చు పిఎం కేర్స్ లక్ష్యాలకు అనుగుణమని నిర్ణయించాలి. ట్రస్టీలు నిర్ణయించాలి ఈ ఫండ్ వీటికి ఇవ్వచ్చు అని. అయితే ట్రస్ట్ లక్ష్యాల్లో అదర్ నెసెసరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పైన పేర్కొన్న లక్ష్యాలకు విరుద్ధం కాని ఇతర కార్యకలాపాలకి అవకాశం ఉంది. కాబట్టి విపత్తుల వల్ల దెబ్బతిన్నటువంటి పాఠశాలలు, అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాలు, అనాథ పిల్లల విద్య వంటి అంశాల కింద విద్యా సహాయ కార్యక్రమాలని రూపొందించడం విధాన నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నిధుల పంపిణీ అనేటువంటిది నిధుల పంపిణీ ప్రమాణాలని రూపొందించే అధికారం కేవలం ట్రస్టీలకే ఉంది అని అధికారిక FAQ చెప్తోంది. పిఎం కేర్స్ అధికారిక వివరాలు, అధికారిక FAQ పారదర్శకతపై వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి అని అంటే, ఈ ఆడిట్ నివేదిక నేపథ్యంలో విమర్శకులు ప్రధానంగా కొన్ని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. అవి ఏంటి అని అంటే, 8,452 కోట్ల నిల్వ ఉన్నప్పుడు 2024-25లో ఖర్చు ఎందుకు 87.85 లక్షలకే పరిమితమైంది? ఇదొక ప్రశ్న. ఏ సంస్థలు ఎంత మొత్తంలో విరాళాలు ఇచ్చాయి అనేటువంటి దాతల వివరాలు ఎందుకని పూర్తిగా వెల్లడించట్లేదు ఇది పిఎం కేర్ ఫండ్కి సంబంధించినటువంటివి. ఇక ఖర్చులు, లబ్ధిదారులు, అమలు సంస్థలు, ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలు ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటిది ఇంకో ప్రశ్న. పిఎం కేర్స్ని కాగ్ కాకుండా ఇది CAG కంట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ ఏదైతే ఉంటుందో అది కాకుండా ట్రస్టీలు నియమించిన స్వతంత్ర చార్టెడ్ అకౌంటెంట్ మాత్రమే ఎందుకు ఆడిట్ చేస్తున్నారు? ఇక వరదలు, తుఫాన్లు, కొండ చర్యలు, తీవ్ర వేడిగాలు వంటి తరచూ సంభవించే విపత్తుల్లో ఈ నిధి నుంచి ఎంత సహాయం అందుతోంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎల్నినో ఫేస్ చేస్తున్నాం. ఈ ఎల్నినోకి ఈ పిఎం కేర్ నుంచి ఏమైనా ఒక ఫండ్ వచ్చిందా అనేటువంటిది కూడా, ఆ వివరాలు కూడా బయట పెట్టాలి. ప్రభుత్వ అధికారిక వివరణ ప్రకారం పిఎం కేర్స్ పూర్తిగా స్వచ్ఛంద విరాళాలతో ఏర్పడిన పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్. దీనికి కేంద్ర బడ్జెట్ నుంచి నిధులు రావు. KKC అండ్ అసోసియేట్స్ LLP అనే స్వతంత్ర ఆడిటింగ్ సంస్థ దీన్ని ఆడిట్ చేస్తోంది. సమగ్రంగా చూస్తే అభిజిత్ దీప్కే డిమాండ్ రాజకీయంగా, సామాజికంగా
చాలా బలమైన ప్రశ్నని లేవనెత్తుంది. ప్రజలు విరాళంగా ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో వడ్డీ సంపాదిస్తూ ఉండాలా, లేక కనీస సౌకర్యాలు లేనటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద పిల్లల భవిష్యత్తుకి అవి ఉపయోగపడాలా, నిధి అనేటువంటిది ఉపయోగపడాలా అనేటువంటి ఒక గొప్ప ప్రశ్నని ఇక్కడ లేవనెత్తడం జరిగింది అభిజిత్ దీప్కే. సో ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన 2019-24 మధ్య కరోనా లాంటి తీవ్రమైనటువంటి సంక్షోభ సమయంలో కూడా ఆయన ముఖ్యంగా ఫస్ట్ ఇచ్చిన ప్రయారిటీ దేనికేనంటే పాఠశాల విద్యకి. నాడు నేడు సంస్కరణలతో ఆయన ఈ రూపురేఖల్ని మార్చేశారు. అప్పటిదాకా ఉన్న ప్రభుత్వ బడుల రూపురేఖల్ని మార్చేసినటువంటి విషయం దేశమంతా కూడా ఫాలో అయింది. ఆ మోడల్ని, నాడు నేడు అనేటువంటి మోడల్ని అంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ డిజిటల్ బోర్డ్స్, బ్లాక్ బోర్డ్స్ కానీ, తర్వాత బెంచీలు, కుర్చీలు అవన్నీ కానీ, మోడర్న్ ఇది కానీ, తర్వాత ఇక పిల్లలకి ఇచ్చిన కిట్స్, స్కూల్ బ్యాగ్స్, వాట్ నాట్ ఇవన్నీ కూడా అప్పుడు అసలు గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ కోసం రికమెండేషన్స్ చేయాల్సినటువంటి పరిస్థితిలో అప్పుడుంటే, తాజాగా ఇప్పుడు 2024 తర్వాత ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలనలో ఎంత దారుణంగా స్కూల్ డ్రాప్అవుట్స్ పెరిగాయి, గవర్నమెంట్ స్కూల్ డ్రాప్అవుట్స్ పెరిగాయి అనేటువంటిది పార్లమెంట్లో వచ్చినటువంటి గణాంకాలనే మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. మరేమో ఒక పక్క అసెంబ్లీలో అటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు కానీ మేమేవో అద్భుతాలు చేస్తున్నాము అంటూ వాళ్ళు చెప్తున్నారు. కానీ గణాంకాలు ఏదో గాలికి చెప్పే గణాంకాలు కాదు, సాక్షాత్తు పార్లమెంట్లో కేంద్ర విద్యాశాఖ ప్రకటించినటువంటి గణాంకాల ప్రకారం దాదాపు 1500 స్కూల్స్ ఈ 2 ఏళ్లలో మూతపడేటువంటి పరిస్థితి. సో ఇప్పుడు CJP కనుక ఏపీకి వస్తే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా నారా లోకేష్ అవుతారా? ఎందుకంటే ఇప్పటికే మహారాష్ట్రలో ప్రభుత్వ పాఠశాల దుస్థితికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ మంత్రి దాదాజీ భూసే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మంత్రి రాజీనామా చేయకపోతే ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని కూడా తాజాగా ఆ పాఠశాలని, మహారాష్ట్రలో కొన్ని పాఠశాలను సందర్శించినటువంటి CJP కన్వీనరు అభిజిత్ దీప్కే చెప్పడం జరిగింది. స్కూల్ ఠీక్ కరో కార్యక్రమంలో CJP చీఫ్ కన్వీనర్ అభిజిత్ దీప్కే చేపట్టినటువంటి ఆ కార్యక్రమం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా లాతూర్ జిల్లా ఔసా తహసీల్లోని ఉజని గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ పాఠశాలల్ని ఆయన పరిశీలించారు అభిజిత్ దీప్కే. పాఠశాలల్లో నెలకొన్నటువంటి సమస్యలు, తరగతి గదుల్లో ఎంత దారుణంగా అంటే కూర్చోవడానికి తగినటువంటి బెంచీలు లేకపోవటం, సరైన మరుగుదొడ్లు లేకపోవటం, మరుగుదొడ్ల సౌకర్యం అనేటువంటి సరిగ్గా లేకపోవటం, ఇంకా విద్యార్థులు పాఠశాలలకి చేరుకోవడానికి సురక్షితమైనటువంటి రహదారులు కూడా లేవంట. అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలల్లో కనీస ప్రాథమిక సదుపాయాలు కూడా లేవు అనేటువంటిది ఆయన గుర్తించినటువంటి విషయం. ఆ నేపథ్యంలో ఆయన చాలా ఘాటైన వ్యాఖ్య చేశారు. ఏంటంటే మంత్రుల కుక్కలకు కూడా ఇంతకంటే మెరుగైన సౌకర్యాలు ఉంటున్నాయి, మరి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నటువంటి ఈ పిల్లలు ఏం పాపం చేశారు అంటూ అభిజిత్ దీప్కే చాలా తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. సో ఎవరైతే ఉన్నారో ఆయన మహారాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఆయన తక్షణం రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ని అభిజిత్ దీప్కే చేయటం జరిగింది. అయితే తాజాగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ DSC అవకతవకల మీద విద్యార్థులు చేస్తున్నటువంటి ఉద్యమం కానీ వీటన్నిటి నేపథ్యంలో CJP లీడర్ అయినటువంటి వన్ ఆఫ్ ద లీడర్ అయినటువంటి నేహా బోరా కూడా చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో చాలా విద్యాశాఖలో చాలా దారుణాలు చోటు చేసుకున్నాయి, ఇక్కడ పాఠశాలల పరిస్థితి కూడా ఇంకా అంత కరెక్ట్గా లేదు అనేటువంటిది ఆవిడ రైజ్ చేసిన నేపథ్యంలో రేపు ఈ స్కూల్ ఠీక్ కరో కార్యక్రమంలో భాగంగా అభిజిత్ దీప్కే ఆంధ్రప్రదేశ్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ టార్గెట్ అవ్వడం ఖాయం అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.